పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరో మహానగరం నిర్మాణం వైపు అమరావతి శాశ్వత నిర్మాణాల పనులు, వేగవంతంగా జరుగుతున్న నిర్మాణ పనులు, చంద్రబాబు ప్రయత్నంలో లోపం లేదు, అంతా సహకరిస్తే 3 ఏళ్ల తర్వాత ఫలితం. ప్రపంచ స్థాయి నగరాలైన హైదరాబాద్ వంటి నగరాలు చంద్రబాబు నిర్మాణంలో భాగమని చెప్పాలి. అది ఆయన చెప్పుకున్నా, అందరూ చెప్పుకున్నా హైదరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర చాలా కీలకమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను విభజించక ముందు తెలంగాణ వైపు ఫోకస్ పెట్టినప్పుడు హైదరాబాద్ని హైటెక్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఇక అలాంటి ఓ నగరాన్ని మరోసారి నిర్మించడానికి ఈ వయసులో చంద్రబాబు కష్టపడుతున్నారు. అమరావతి పేరుతో విజయవాడకు సమీపంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న ఈ మహానగరానికి ప్రస్తుతం వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి చంద్రబాబు ఒక నిదర్శనం. ఆయన మొదటి నుంచి కూడా ఏపీలో అమరావతిని అక్కడే నిర్మాణం చేయాలని, అమరావతి రాజధాని అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. దేవతల రాజధానిగా చెప్పుకునే అమరావతి దాదాపు 10 ఏళ్లు ఆలస్యమైందనే చెప్పాలి. కారణాలు ఏవైనా 2 ప్రభుత్వాలు మారడంతో అమరావతి పూర్తిగా ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోయింది. అయితే మరోసారి అమరావతిపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు అన్ని విధాల నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల పని జరిగినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ప్రస్తుతం సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ రీలాంచ్ చేసిన తర్వాత అమరావతి పనులు వేగం అందుకున్నాయి. ఇక ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. శాశ్వత భవనాల నిర్మాణాన్ని మొదటి దశ పనులను 3 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక ఈలోపు అమరావతికి అవసరమైన సొబగులు అందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని ఉండేందుకు చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం విజయవాడకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇందుకోసం మరో 40,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. రైతులు కూడా తమ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే మొత్తం 70,000 ఎకరాల్లో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా అమరావతిలో నెలకొల్పేందుకు ఢిల్లీ పెద్దలతో నిరంతరం టచ్లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ముందుకొస్తే అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా అమరావతికి తీసుకొచ్చేందుకు చంద్రబాబు తరచూ జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చంద్రబాబు చేస్తూనే ఉన్నారు. పెట్టుబడుల కోసం రేపు సింగపూర్కు బయలుదేరి వెళ్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలను కాదని అమరావతికి రావాలంటే బిగ్ టాస్క్ అనే చెప్పాలి. మరి చంద్రబాబు అటువంటి సమస్య నుంచి అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.